శక్తిని ఎప్పుడూ కూడా మనకుండే రెండు కళ్ళతో చూడలేం. దానికి చాలా సాధన అవసరం. కానీ మనకుండే కామన్ సెన్స్తో దానిని మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మనం రైట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు శక్తి కదలిక మనకి అర్థమవుతుంది. విశ్వశక్తికి శబ్దానికి సంబంధం ఉంది. ఈ సకల చరాచర జీవరాశులు పుట్టడానికి శబ్దం మూల కారణం. అన్నింటికీ ఆధారభూతమైన శబ్దం ఓంకారం. సృష్టి స్థితి లయం చేసేది ఈ శబ్దమే. మీరు బాగా సాధనలో ముందుకు వెళ్ళి మీ రెండు చెవులు మూసి ఉంచి మీ లోపల నుండి ఏ శబ్దం వస్తుందో దానిని గమనిస్తే స్పష్టంగా ఓంకారం వినిపిస్తుంది. నాసా కూడా సూర్యుడి నుండి వచ్చే లైట్ వేవ్స్ని సౌండ్ వేవ్స్గా కన్వర్ట్ చేసినప్పుడు వచ్చిన శబ్దం ఓంకారం అని స్పష్టం చేసింది. ఇది నేడు సైన్స్ చెప్పిన విషయం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం విశ్వశక్తితో మమేకం అవ్వడానికి మన ఋషి వంశం మనకి వేదాలు ఉపనిషత్తులు అందించడం జరిగింది. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను మనకు అందించారు. అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా విశ్వశక్తిని పొందడానికి ఆలయాలు నిర్మించబడ్డాయి. ఆలయంలో ఒక రాయిని తీసుకొని దానిని విగ్రహంగా మలుస్తారు. మీరెప్పుడైనా చుట్టూ రాయిలు ఉన్న ప్రదేశంలో గట్టిగా కేకలు వేస్తే అది రీసౌండ్ వచ్చి చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్. ఆగమ శాస్త్రంలో కూడా సైన్స్ ఉంది. ఏ ఆలయాన్ని చూసినా గర్భగుడి ఒక భాగం మాత్రమే తెరిచి మిగిలిన 3 భాగాలు మూసి ఉంటాయి. గోపురం పిరమిడ్ షేప్లో ఉంటుంది. విగ్రహం కింద మూల విరాట్ ఉంటుంది. అక్కడే రాగిరేకుతో ఎనర్జీ ఏ షేప్లో బయటికి వెళ్ళాలి అని యంత్రం రాసిపెట్టి ఉంచుతారు. కాస్మిక్ ఎనర్జీ ఆలయ గోపురం గుండా విగ్రహంతో పాటుగా దాని ప్రాకారాల మీదుగా చుట్టూ క్షేత్రం ఏర్పాటు చేస్తుంది. ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఇది గోపురం నుండి వస్తున్న ఎనర్జీని సెల్ ఫోన్ టవర్ల చుట్టూ ప్రసరింపజేస్తుంది. ఈరోజు సిమ్ కార్డులో రాగిరేకును పెట్టి సిగ్నల్స్ని క్యాచ్ చేస్తున్నారు. కానీ పూర్వం విశ్వశక్తి ప్రసరింపజేయడానికి రాగిరేకుల ద్వారా యంత్రం రాసి ఉంచేవారు. ప్రతి మంత్రంలో ఒక ప్రత్యేక శబ్దం ఉంటుంది. ఆ శబ్దం ఒక్కొక్క ఆకారాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనిని మీరు టోనోస్కోప్ ద్వారా చూడవచ్చు. ఎప్పుడైతే అర్చకుడు రైట్ ఫ్రీక్వెన్సీలో ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా మంత్రం ఉచ్చరిస్తారో అది ఆలయంలో ఉండే మూల విరాట్కి దాని కింద ఉండే యంత్రానికి తాకుతుంది. ఆ శబ్దం ఆలయంలో ఉండే 3 గోడలకు తాకి ఒక నిర్దిష్టమైన దిశలో తెరచి ఉంచిన ద్వారం ద్వారా బయటికి వస్తుంది. అక్కడ మనం నిల్చొని ఉండడం వల్ల ఆ శక్తి మనందరి శరీరాలకు తాకుతుంది. ఇంత గొప్ప శాస్త్రాన్ని అర్థం చేసుకున్న తురుష్కులు మన ఆలయాలను ధ్వంసం చేసి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే తక్షశిల విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేశారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం దేవాలయాలను పరిరక్షించుకోవాలో? ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద సైన్స్ ల్యాబుల్లో నటరాజ రూపంలో ఉన్న శివుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఆ నాట్యం ఒక కాస్మిక్ డాన్స్ అంటున్నారు. సృష్టి స్థితి లయం చేసే అద్భుతమని నేడు పరాయి దేశం వాళ్ళు ప్రపంచానికి చెబుతున్నారు. మన దేశంలో విశ్వశక్తిని అధికంగా పొందడానికి చాలా ప్రదేశాలున్నాయి. అలాగే ఎటువంటి సమయంలో మనం ఎక్కువగా విశ్వశక్తిని తీసుకుంటున్నాము, విశ్వశక్తి అధికంగా ఉందని మనకెలా అర్థమవుతుందనే విషయాలు తెలుసుకుందాం. ఉదయం 3:30 మీరు గాని నిద్రలేస్తే ఆ సమయంలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది. ఆ సమయంలోనే మనం నిద్రలో ఉండి శక్తిని పొందుతాము. ఆ సమయంలో మీరు గాని నిద్రలేవడం అలవాటు చేసుకుంటే మీరు చాలా పాజిటివ్ పర్సన్లా మారిపోతారు. ఉదయం లేచిన వెంటనే ఆ విశ్వశక్తి శరీరాన్ని తాకుతున్నప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బు బంధాలు ఏమీ ఉండవు, కానీ ఆనందం ఒక్కటే ఉంటుంది. ఆ సమయంలో మీ 2 ముక్కు రంధ్రాలు గమనించండి. చాలా స్లోగా నిదానంగా ఒకేలా పనిచేస్తాయి. సాధారణ సమయంలో ఒక ముక్కురంధ్రం టైట్గా ఇంకోటి వదులుగా ఉంటుంది. వీటిని యోగ పరిభాషలో ఇడాపింగళ నాడులు అంటారు. ఈ 2 నాడులు సరిసమానంగా పనిచేస్తే సుషుమ్నా నాడి యాక్టివేట్ అయ్యింది అంటారు. ఇడాపింగళ నాడులకు ఇంకో పేరు శివపార్వతులు అంటారు. ఈ 2 నాడులు ఒకదానితో ఒకటి కలిసి ఒకే నాడి గుండా ప్రయాణం చేస్తే దానిని సుషుమ్నా నాడి అంటారు. అప్పుడు శక్తి శరీరంలో ప్రజ్వలిస్తుంది. విపరీతమైన ఆనందం కలుగుతుంది. గురువుల అనుగ్రహం ద్వారా అన్లిమిటెడ్ విశ్వశక్తి శరీరంలోకి వస్తుంది. చాలా రోగాలు నయమవుతాయి. మనకేమైనా మంచి కోరికలు ఉంటే అవి జరుగుతాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఒక్కసారి సుషుమ్నా నాడి యాక్టివేట్లో ఉన్నప్పుడు మీకు కాలు చెయ్యి తెగిన నొప్పి తెలుస్తుంది, కానీ ఆనందంగా ఉంటారు. సాయంత్రం సమయంలో శివాలయంలో శివతాండవం జరుగుతుంది. సకల దేవతలు అక్కడికి వస్తారు. ఆ సమయంలో శివాలయానికి వెళ్ళాలి అని చెప్తారు కదా, అందులో కూడా శక్తి రహస్యం ఉంది. సాయంత్ర సంధ్యా సమయంలో కూడా 2 ముక్కు రంధ్రాలు సాధారణంగా కంటే కొంచెం ఫ్రీగా పనిచేస్తాయి. సుషుమ్నా నాడి గుండా శక్తి ప్రసరణ జరుగుతుంది. అంటే ఆ సమయంలో శరీరం ఒక దేవాలయంగా ఉంటుంది. అందుకే ఆది శంకరాచార్యులు ఈ దేహం దేవాలయం అన్నారు. అప్పుడు శరీరంలో ఉండే శక్తిని మీ ఇష్టకార్య సిద్ధి కోసం వినియోగించండి. ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. సుషుమ్నా మార్గం సరిగ్గా పనిచేస్తున్నప్పుడు సకల దేవతల శక్తి
మన శరీరంలో ఉండే ఆ శక్తికి అనుగుణంగా పనిచేస్తాయి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అన్ని శరీరాలు ధారణ చేసిన శక్తిని అంటారు. అంటే ఈశ్వరుడు అన్ని శరీరాల్లోనూ ఉంటాడు. అలాగే ఆ శక్తిని ఎలా పైకి తీసుకువెళ్ళాలి, ఆ శక్తిని ఉన్నతమైన స్థాయిలో పొందాలి అనుకుంటే ప్రాణవాయు సంచారం ఎలా చేయాలి, మనసును నిగ్రహించి ఆ శక్తిని పొందడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు, ఆ శక్తితో స్వార్థపూరితమైన కర్మలు చేస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. ఈశ్వరుడు మన శరీరంలోనే ఉంటాడు. లోపల జ్ఞానజ్యోతిని వెలిగించినట్లయితే బయట ఎటువంటి జ్యోతులు వెలిగించాల్సిన అవసరం లేదు. కానీ అది యోగం, అందరికీ దొరకని ఫలం. దైవాన్ని చూడాలి అనుకుంటే ధైర్యం కావాలి. అది అందరిలోనూ ఉండదు. జీవితకాలం పాటు శ్రమించాలి. కలియుగవాసులు కర్మచేత బంధించబడి ఇబ్బందులు పడతారు. సాధారణ ప్రజలు విశ్వశక్తిని పొంది దానిని బాహ్యం నుండి అంతరం వైపుకు తిప్పుకునే ఉద్దేశంతో మనకు దేవాలయాలు, శక్తి క్షేత్రాలు వెలిశాయి. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు శక్తి వస్తుంది. ధ్యానం చేసినప్పుడు మీకు శక్తి వస్తుంది. భగవన్నామస్మరణ చేసినప్పుడు కూడా శక్తి వస్తుంది. కానీ అనుకున్న పనులు జరగవు. అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? మీ నుండి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మీ శక్తి షేర్ చేయబడుతుంది. వాళ్ళ శక్తి ద్వారా లబ్ధి పొందుతారు. అప్పుడు మనం అహంకారపూరితంగా చేసిన కర్మలు తొలగుతాయి. ఎంతో కొత్త శక్తి మిగిలి ఉంటుంది. అది మన ఇష్టకార్య సిద్ధి కోసం వినియోగించబడుతుంది. అలాగే మనకు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని అది కాపాడుకుంటుంది. ఇది ఒక వ్యక్తిగా మీరు శక్తిని వినియోగించే విధానం. అదే ఒక గురువు అనుగ్రహం మీ మీద పడింది అనుకోండి, ఆయనను తలుచుకుంటే చాలు. మీకు పాపం పుణ్యంతో సంబంధం లేకుండా మీకు ఏది అవసరమో ఆయన చూసుకుంటారు. గురువు అంటే అన్ని దేవతా స్వరూపాలుగా ఉండే అల్టిమేట్ ఎనర్జీ. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. ఇష్టకార్యసిద్ధి, జన్మరహస్యాలు, ఈ జన్మ కారణాలు తెలుసుకోవడానికి విశ్వశక్తి అధికంగా ఉండే ప్లేస్లో దేవాలయాలు వెలిశాయి. అందుకే ఆ శక్తిని ఏ కోరిక కోరినా జరుగుతుంది. అలాంటి ప్లేస్లు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. విశ్వశక్తిని పొందడానికి కొన్ని ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందులో కాశీక్షేత్రం కూడా ఒకటి. కాశీనగరంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ఆనందం అలుముకుంటుంది. ఈ విషయాన్ని కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారిని ఒకసారి అడగండి. ఇప్పుడు కాశీక్షేత్రంలో ఉన్న దేవాలయాల మీద ఇల్లు నిర్మించడం వల్ల దాని పూర్తి రూపాన్ని మనం గుర్తించలేము. కానీ దాని రూపం అద్భుతమైనది. కాశీ పట్టణం విశ్వశక్తిని అధికంగా రిసీవ్ చేసుకోవడానికి చుట్టూ దేవాలయాలు ఉండి త్రిభుజాకారం మరియు లింగాకృతిలో ఉండేది. ఇప్పటికీ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలి అనుకున్న వాళ్ళు కాశీకి వెళ్లి సాధనలు చేస్తుంటారు. ఎందుకంటే సాధారణ ప్లేస్లో కంటే కాశీలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది. అక్కడ సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. గత 100 సంవత్సరాల వెనక్కి వెళితే కాశీలో వీధికి ఒక సిద్ధుడు ఉండేవారు. వారికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండేవి. ఒక వ్యక్తిలో ఏ లోపం ఉందో కంటి చూపుతో పసిగట్టి ఆ లోపాన్ని ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే బాగు చేసేవారు. మన దేహంలో శక్తి ప్రసరణ షట్చక్రాల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ఏదైనా లోపం ఉంటే వాటిని ఆత్మస్థితిని పొందిన గురువులు సరిచేసేవారు. విశ్వశక్తి అధికంగా ఉండే రెండో ప్రదేశం తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలయం. కొండను ఎక్కగానే ఏదో తెలియని శక్తి దేహంలోకి ప్రవేశిస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రం చాలా శక్తివంతమైనది. ఈ క్షేత్రంలో కూడా పూర్వం అనేక మంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగులు ఉండేవారు. చాలా మంది యోగుల తపోశక్తితో ఆ క్షేత్రం నిండి ఉంది. ఉదయం విష్ణు సహస్రనామాలు, సాయంత్రం లలిత సహస్రనామాలు కొన్ని వేల ఏళ్లుగా అక్కడ చదువుతున్నారు. ఆ నామాల్లో ఉండే శబ్దం డిఫరెంట్ వైబ్రేషన్ అండ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళడానికి ముందు, వెళ్ళిన తర్వాత మీలో చాలా మార్పులు జరుగుతాయి. శరీరంలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. చాలా మంచి జరుగుతుంది. ఆ శక్తి సాధారణ వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. కానీ దానిలో ఉండే ప్రయోజనాన్ని పొందడానికి గోవిందనామాలు అక్కడ చెబితే మంచి జరుగుతుంది అంటారు. మీరెప్పుడైనా తిరుమల క్షేత్రానికి వెళితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఆ శక్తిని మీరు అనుభవించవచ్చు. తిరుమల క్షేత్రానికి స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం అని వెళితే అంత ప్రయోజనాన్ని పొందలేరు. దాని స్థల పురాణం ప్రకారం అలిపిరి మెట్ల మార్గం గుండా వెళితే అక్కడ చిన్న చిన్న శక్తి క్షేత్రాలు ఉన్నాయి. అవి మనకి స్థల పురాణాల రూపంలో అందించడం జరిగింది. దాని ద్వారా అక్కడ మనం కొంత శక్తిని రిసీవ్ చేసుకోవచ్చు. మూడో క్షేత్రం అరుణాచలం. ఈ క్షేత్రానికి ఉండే విశిష్టత ఒక్క వీడియోలో చెప్పలేం, కానీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ క్షేత్రంలో ఇప్పటికీ కూడా యోగులు, సిద్ధులు సంచరిస్తూనే ఉంటారు. ఈ క్షేత్రం యోగ విద్యని ఎవరైతే అభ్యసిస్తారో అట్టి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ క్షేత్రానికి వెళ్లడం కూడా ఒక వరం లాంటిది. ఈ క్షేత్రంలో విశ్వశక్తి అధిక స్థాయిలో ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనిషికి అరోమా థెరపీ కూడా జరుగుతుంది. ప్రపంచంలో అన్ని రోగాలకు మందులు దొరికే ప్లేస్ అరుణాచల పర్వతం. గిరి ప్రదక్షిణ భక్తితో అరుణాచల శివాని మనస్ఫూర్తిగా నామాన్ని పారాయణం చేసిన వారికి ఆ ఫలితం తప్పకుండా లభిస్తుంది.
ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేసినప్పుడు శరీరంలో ఉండే బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అంతేకాదు దక్షిణామూర్తి నేటికి యోగులకు దర్శనమిచ్చే క్షేత్రం ఇది. మీరు కొన్ని విశ్వరహస్యాలు తెలుసుకోవాలి అనుకుంటే దక్షిణామూర్తి ఫోటోను మీ ఇంట్లో పెట్టి ధ్యానం చేయండి. ఆయన గురువు. బాహ్య ప్రపంచం, అంతర ప్రపంచంలో గురువును ఆయన పరిచయం చేస్తారు. అలాగే కొన్ని విశ్వరహస్యాలు తెలిసేలా చేస్తారు. ఆల్మోరాలో ఉండే కసారాదేవి టెంపుల్లో విశ్వశక్తి అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ఉండే ప్రదేశంలో జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉందని నాసా కూడా గుర్తించింది. నాసా గుర్తించడానికి ముందే స్వామి వివేకానంద ఈ క్షేత్రంలో ధ్యానం చేసి తన అనుభవాలను పంచుకున్నారు. ఉజ్జయిని క్షేత్రంలో కూడా విశ్వశక్తి అధికంగా ఉంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడికి కాల్చిన శవాల భస్మంతో అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రంలో ఉండే శక్తి మన శరీరం నుండే షట్చక్రాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు శక్తి శరీరంలోకి వచ్చిన తరువాత తనదైన శైలిలో జ్ఞానబోధ కూడా చేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.